ఏపీ రాజకీయాల్లో మంచు ఫ్యామిలీ కామెంట్స్ రీసౌండ్ ఇస్తున్నాయి. వారు చేసిన రాజకీయ ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీకి వ్యతిరేకంగా మోహన్ బాబు, మనోజ్ పరోక్ష వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీలో కూటమికి మద్దతు పలుకుతారన్న చర్చ జోరుగా నడుస్తోంది. దేశ భవిష్యత్తు గుర్తుంచుకుని మోడీకి పట్టం కట్టాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి పరోక్షంగా మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. నేను ఎన్నో సందర్భాల్లో. మరోవైపు సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తులు సమాజానికి ఏం న్యాయం చేస్తారంటూ మనోజ్ ప్రశ్నించారు. కులాలు, వర్గాల పేరుతో విడదీసే వారికి బుద్ధి చెప్పండంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జగన్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ను నేరుగా విమర్శించకపోయినా టీడీపీకి సపోర్ట్ చేశారని చర్చ నడుస్తోంది. ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి, మన జీవితం ఎంతో ఉంది. మీ లీడర్ని ఈయన మంచి లీడరా కాదా, ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా, మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు, అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. 2019 ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైసీపీకి మద్దతు ప్రకటించింది. నేరుగా చంద్రబాబునే విమర్శించిన మోహన్ బాబు జగన్తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే మళ్లీ సైలెంట్ అయిపోయారు. తర్వాత మోదీకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఓటు వేయాలని సూచిస్తున్నారు. తిరుపతిలో మంచు కుటుంబానికి చెందిన ఇన్స్టిట్యూట్ 32వ వార్షికోత్సవంతో పాటు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో మోహన్ బాబు, మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. రెటిక మంచు కుటుంబం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారమైతే రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ అయితే వైసీపీకి మద్దతుగా నిలిచింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ సో ఈ 3 కూటమిలకు మద్దతు పలికే విధంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాఖ్యలకు గల కారణాలేంటి, దీని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, మంచు కుటుంబం చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? రేఖ, నిన్న తిరుపతిలోని రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో సందర్భంగా మోహన్ బాబు ప్రసంగిస్తూ బీజేపీకి పట్టం కట్టండి, మోడీ విధానాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, ఖచ్చితంగా మీరంతా బీజేపీకి ఓటు వేయండి అంటూ చెప్పాడు. అదే సమయంలో అదే
అదే వేదిక నుంచి మంచు మనోజ్ కూడా ప్రసంగించారు. మంచు మనోజ్ కూడా ఏదైతే కుటుంబానికి రక్షణ ఇవ్వలేని, కుటుంబానికి ప్రయోజనం చేకూర్చలేని వ్యక్తి సమాజానికి ఏం మేలు చేస్తాడంటూ జగన్ పైన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రస్తుతం రాష్ట్రంలో సంయుక్తంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా మోహన్ బాబు మాట్లాడడం అంటే అది ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడమేనని చెప్పక తప్పదు. ఇందులో ముఖ్యంగా ఏదైతే గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వలేదంటూ ఎన్నికల నామినేషన్ రోజు, చంద్రగిరికి సంబంధించిన ఎన్నికల నామినేషన్ రోజే తన యూనివర్సిటీ ముందు బైఠాయించి రోడ్డుకు అడ్డంగా సుమారు 2-3 గంటల పాటు ఆయన ఆందోళన చేశాడు. ఈ సందర్భంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారు నామినేషన్కి వేయడానికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు మొత్తం బ్లాక్ అవడంతో వారు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మోహన్ బాబు ఏకంగా వైసీపీ కండువా కప్పుకొని జగన్కు అనుకూలంగా ప్రచారం నిర్వహించాడు. చంద్రబాబు పైన ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కాలంలో ఏదైతే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1.5 ఎకరా ప్రభుత్వ స్థలాన్ని మోహన్ బాబు తీసుకున్నారో ఆ స్థలంలో షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబును అక్కడ ఆహ్వానించడానికి కూడా వెళ్ళిన పరిస్థితి. సుమారు గంటపాటు చంద్రబాబుతో ఆయన ఏదైతే మంచు లక్ష్మితో పాటు ఆయన గడిపిన సందర్భం ఉంది. తర్వాత పరిణామ క్రమంలో కొంత చంద్రబాబు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని కూడా ఆశించారు. అది కూడా రాని పరిస్థితిలో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విధానం కూడా ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ విధానం చాలా వరకు ప్రైవేటు విద్యాసంస్థలకు దెబ్బతీసే విధంగా ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా విద్యాదీవెన కానీ ఇతర ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లోనూ విద్యార్థుల అకౌంట్లో వేయడం వల్ల కొంత నేరుగా ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ కళాశాలలకు అకౌంట్లోకి రాకపోవడం వల్ల ఫీజులు చెల్లింపులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీంతోపాటు ఫీజు ఎంత మొత్తం ఉందో అంత మొత్తం వేయకుండా కేవలం విడతల వారీగా వేస్తున్నందువల్ల కాలేజీ నిర్వహణ కూడా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. విద్యాసంస్థ పెద్ద ఎత్తున విద్యాసంస్థలు విస్తరించడమే కాకుండా పెద్ద ఎత్తున విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వీరిలో 50% పైగా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నారు వారు కావడం వల్ల విద్యాసంస్థ నడపడానికి కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు. దీంతోపాటు మంచు మనోజ్ కూడా ఏదైతే భూమా నాగిరెడ్డి 2వ కుమార్తెను వివాహం చేసుకున్నాడు, ఆ విధంగా భూమా నాగిరెడ్డి కుటుంబం ప్రస్తుతం టీడీపీలో ఉంది. భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆర్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ వ్యాఖ్యలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. టీడీపీకి ఓటు వేయండి అంటూ ఆయన పరోక్షంగా చెప్పిన పద్ధతి. మొత్తం మీద చూస్తే టీడీపీ కూటమికి మద్దతుగా అటు మోహన్ బాబు కానీ మనోజ్ కానీ బహిరంగంగా చెప్పండి దామోదర్. అయితే 2019 ఎన్నికలప్పుడు వైసీపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడికి ఆపోజిట్ గా అయితే మోహన్ బాబు ప్రచారాలు చేశారు. దానికి సంబంధించి వైసీపీకే మద్దతు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 2024కు వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితులు మారాయి? మోహన్ బాబు ఫ్యామిలీ ఎందుకు టీడీపీ కూటమికి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి అనుకోవచ్చు? పరిస్థితుల మధ్య ఏమైనా తేడాలున్నాయా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక మోహన్ బాబు అనుకుంటున్నారా? అంతేకాకుండా సమీప బంధువు అయినప్పటికీ మొత్తం ఏదైతే సన్నిహిత మిత్రుడైన చంద్రబాబును కాదని బహిరంగంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికాడు. అయినప్పటికీ సముచిత ప్రాధాన్యత ఏమి ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోవడము, దీంతోపాటు టీటీడీ చైర్మన్ మీద ఆశ పెట్టుకున్న మోహన్ బాబుకు అది నిరాశగా మారిందని కూడా సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మంచు మనోజ్ కూడా ఏదైతే టీడీపీ కుటుంబంలో వివాహం చేసుకోవడము, ముఖ్యంగా భూమా నాగిరెడ్డి 2వ కుమార్తెను వివాహం చేసుకోవడం, వారి కుటుంబం ప్రస్తుతం టీడీపీలో ఆర్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చంద్రబాబును కూడా ఈ నేపథ్యంలో మనోజ్ కలిసిన పరిస్థితి. అటు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విద్యాసంస్థలకు అవసరమైన నిధులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్గా విడుదల చేయకపోవడంతో పాటు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, దీంతోపాటు మనోజ్ ఇటు మరోసారి టీడీపీ కుటుంబంతో సన్నిహితంగా మారడంతో పాటు ఈ విధానాలు మొత్తం టీడీపీకి దగ్గర చేసే విధంగా మారాయని చెప్తున్నారు. అయితే నేరుగా మోహన్ బాబు టీడీపీకి మద్దతు పలకకుండా మోడీ తనకు సన్నిహితుడని, అందువల్లనే మోడీకి తాను మద్దతు ఇస్తున్నానంటూ చెప్పుకొస్తున్నాడు. మరోవైపు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో కొంత మోహన్ బాబుకు సంబంధించి ప్రాధాన్యత ఉంది, ఆయనకు కొంత ఓట్ బ్యాంక్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఆయన జన్మదిన సందర్భంగా అటు టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో పాటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన తండ్రి ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కలిశారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించి తిరుపతి శాసనసభ్యుడు అయిన భూమాన్ కరుణాకర్ రెడ్డి కూడా నిన్న ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటు స్థానికంగా ఉన్న నేతలు ఆయనతో టచ్లో ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.